హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యామ్సాయ్ కలెక్షన్స్. నా పేరు మహేశ్వరి. ఈరోజు మీకు అంతా కూడా కాటన్లో చూపిస్తాను మేడం. కంచి కాటన్ అండ్ హ్యాండ్లూమ్ కాటన్ చూపిస్తాను. హ్యాండ్లూమ్ కాటన్ అయితే మేము ఓన్గా నేసుకునే నేతలమ్మ ఇవి మేము నేత నేస్తామమ్మా. సో మా అత్తయ్య మావయ్య మధ్యగారులు మా ఆడబొడుచు వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా అందరికీ కూడా మగ్గాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఓన్గా నేత నేస్తారు. ఇప్పుడు వాళ్ళు నేసిన శారీస్ నేను మా వృత్తి ధర్మంగా బట్టల షాప్ పెట్టినాను కాబట్టి నేను షాప్లోకి తెచ్చుకుని నేను వాళ్ళు ఇచ్చిన స్టాక్ అంతా నేను అమ్ముకుంటూ ఉంటానమ్మా. అవి కూడా చూపిస్తాను. హ్యాండ్లూమ్ కాటన్ చూపిస్తాను. ఉప్పాడ పట్టులో కూడా నేతలు ఉంటాయి. ఓన్ మగ్గాలు అయితే మా ఫ్యామిలీలో లేరు, కానీ మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఉన్నారమ్మా. ఉప్పాడ పట్టు కూడా ఓన్గా నేయించుకుంటాం మేము. అలాగా ఇప్పుడు రెండు కూడా కాటన్ ఐటమ్ మీకు చూపిస్తాను. కంచి కాటన్లో అయితే కలంకారీ ప్రింట్స్తో వచ్చినాయండి. కంచి కాటన్ అంటే ఇంతకుముందు ప్లెయిన్ రావడం, లేకపోతే పైన కింద చిన్న చిన్న బార్డర్స్ రావడం, లేకపోతే శారీ అంతా చిన్న చిన్న బుటీస్ రావడం ఇట్లా ఉండేది. ఇప్పుడు కలంకారీ ప్రింట్స్తో వస్తుందమ్మా కంచి కాటన్. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది ప్యూర్ కంచి కాటన్ అమ్మ. ఇది కాటన్ ఐటమ్. ఇది వచ్చేసి బార్డర్ ఎక్కడ కూడా మీకు జరీ థ్రెడ్ అండ్ సిల్వర్ థ్రెడ్స్ లాంటివి ఏమీ యూజ్ చేయకుండా చాలా డీసెంట్గా అనమాట. ఇది ఎట్లా అంటే ఇది మెత్తగా ఉండడం వల్ల ఎలాంటి ఏజ్ వాళ్ళు అయినా కూడా యూజ్ చేసుకోవడానికి చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇది సారీ అంతా కలంకారీ ప్రింట్స్తో వచ్చిందండి. ఇప్పుడు కొత్తగా వస్తుంది ఇలాంటి వీవింగ్. ఇదంతా ప్రింట్లే మేడం. ఇప్పుడు కంచి కాటన్ ప్రింట్. ఇది పన్నా చాలా బాగుంటుంది. సారీ పన్నా బాగుంటుంది. బ్లౌజ్ పీస్ కూడా మీటర్ పావు దాకా ఇస్తారండి. ఇది కలంకారీ అనమాట. సో సారీ అంతా ఇలా ఉంటుంది మేడం. సారీ అంతా డిజైన్ ఇలా ఉంటుంది. ఇది పైట కొంగు. పైట కొంగు ఇలా ఉంటుంది. పైట కొంగు ఇచ్చి ఇలా ఉంటుంది. ఇది పైట కొంగు. సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది ఇట్లా మేడం. అంటే మీరు ఇందులోనే రన్నింగ్లోనే వచ్చేసింది. బ్లౌజు కట్ చేసుకోవాలి. కానీ మా ఉద్దేశం ప్రకారం చెప్పాలంటే దీనికి మీకు వేరే సపరేట్ బ్లౌజ్ ఇస్తాను మేడం. ఈ కలర్ మ్యాచింగ్లో సపరేట్ బ్లౌజ్ ఇస్తాము. ఎందుకంటే ఇది ఇవ్వడం రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. 6.5 మీకు సారీ ఉంటుంది. కానీ రన్నింగ్ బ్లౌజ్ వల్ల దీనికి అట్రాక్షన్ ఉండదు మేడం. సో మీకు ప్లెయిన్ బ్లౌజ్లో నేను ఈ సారీకి నేను యాడ్ చేసి ఇస్తాను మీకు. ఒకసారి ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసి చూపిస్తాను. కాటన్ కాబట్టి కొంచెం ప్రాబ్లం లేదు మేడం. ఓపెన్ చేయడానికి ఏం లేదు. ఇది కంచి కాటన్. ఇది సో కలంకారీ ప్రింట్స్తో ఉంటుంది అనమాట. దీంట్లో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మేడం. చూపిస్తాను. డిజైన్స్ అయితే చేంజ్ అయిపోయి ఉంటుంది మేడం. సేమ్ డిజైన్స్ రావు దీనికి. క్వాలిటీ అయితే సేమ్ ఉంటుంది కానీ డిజైన్స్ చేంజ్ ఉంటాయి. ఈ డిజైన్ చూసారా, ఈ కలంకారీ. బార్డర్స్ మాత్రం సేమ్ ఉంటాయి. దీంట్లో జరీ వీవింగ్ సిల్వర్ వీవింగ్ ఏం లేదు కాబట్టి చీర గుచ్చుకోకుండా చాలా నైస్గా మెత్తగా ఉంటుందన్నమాట. పన్నా చాలా పెద్దది మేడం. వాటర్లో పెట్టినా ఓవర్గా సింక్ అయిపోవటం అట్లా ఏమి ఉండదన్నమాట. ఇది పైట కొంగు మేడం. పైట కొంగు. దీనికి కూడా రన్నింగ్ బ్లౌజే వచ్చింది. సో రన్నింగ్ బ్లౌజ్ కంటే కూడా దీనికి అట్రాక్షన్గా ఉండాలంటే నేను మీకు ప్లెయిన్లో బ్లౌజ్ ఇస్తాను మేడం ఆల్రెడీ సపరేట్గా. సో మెరూన్ కానీ గ్రీన్ కానీ ఆప్షనల్, ఎవరికి ఏది కావాలనుకుంటే అది. బ్లాక్ కూడా వేసుకోవచ్చు. ఈ కలర్కి బాగుంటుంది. ఇలా ఉంటుంది మేడం. ఇది ఒక కలర్. కలర్ కాంబినేషన్ కూడా చాలా వచ్చింది చూడండి మేడం. సారీ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ లాగా వచ్చింది. ఈ బార్డర్ వచ్చేసి ఇలా ఉంది చూడండి. ఇది సైజ్ సేమ్ బార్డర్స్ అండి. అన్నిటికీ సేమ్ బార్డర్స్, కానీ కలంకారీ ప్రింట్స్ చేంజ్ అవుతాయండి. ప్రింట్లు అయితే ఇలా ఉంటుంది మేడం. చాలా ఎక్సలెంట్ ఉందండి ఇదైతే. ఈ పైట కొంగు మేడం. ఇది బ్లౌజ్ మామూలుగా మీకు తెలిసిందే, రన్నింగ్లో బ్లౌజ్ ఇస్తారు. కానీ రన్నింగ్ బ్లౌజ్ మీకు వాడుకునే వాళ్ళు వాడతారు మేడం. చీర అయితే 6.5 వస్తుంది. ఇష్టం లేని వాళ్ళకి నేనే ముందే చెప్తున్నాను. అందుకే ఆప్షనల్గా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. అది నేను ఈ సారీ తీసుకున్న వాళ్ళకి నేను ఇస్తాను మేడం. ఇట్లా ఈ ప్రింట్ చూసారా. పైట కొంగు అన్నిటికీ ఒకలానే ఉంటుందండి. ప్రింట్లు చూసుకోండి మేడం. కంచి కాటన్లో ఇలా కలంకారీ ప్రింట్స్ అనమాట. డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి. చూసుకోండి. ఒక్కోదానికి ఒక లుక్ వచ్చింది. ఇది గ్రే కలర్. దీని ఇంకే చాలా నైస్గా ఉంది మేడం డిజైన్ అయితే. ఇది ఒక డిజైన్. ఈరోజంతా కాటన్ ఐటమ్ మేడం. ఇంతవరకు ఇది కాటన్ మేడం, కంచి కాటన్. ఇప్పుడు నేను హ్యాండ్లూమ్ కాటన్ చూపిస్తాను మేడం. అది ఓన్గా వీవింగ్ అనమాట మావి. అవి నేను సపరేట్గా మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇది జార్జెట్ సిల్క్ ఉంది కదా మేడం. జార్జెట్ సిల్క్ మీద మేము కలంకారీ ప్రింట్స్ వేయిస్తామని కూడా మీకు చెప్తున్నాం కదా.
సో ఒక మేడం ఇలా వేయించుకున్నారు మేడం, జార్జెట్ సిల్క్ మనకి ఇచ్చి వేయించుకున్నారు. అసలు యాక్చువల్లీ మేము ఇప్పటిదాకా కాటన్ పట్టు సారీస్కి వేసాము. జార్జెట్ సిల్క్ అంటే ఆమె ఇచ్చారు కానీ డౌట్గానే వేయించుకున్నాను నేను, కానీ చాలా ఎక్సలెంట్ వచ్చింది మేడం, ఎక్సలెంట్గా వచ్చింది అసలు. ఇది ఒక మేడం ఇచ్చారండి. కలంకారీ డైస్ మనం వేస్తున్నాం అని చెప్పాను కదా, ఇప్పుడు జార్జెట్ ప్లెయిన్ సిల్క్ సారీస్ అన్నిటికీ వేయించుకొచ్చని నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక మేడం అయితే తీసుకొచ్చి ఇచ్చారండి. అంటే కాటన్ వేయించాం కదా ఏమో అనుకున్నాను, కానీ చాలా ఎక్సలెంట్ ఉంది మేడం సారీ అయితే. ఇలా అనమాట, ఆమె సేమ్ సారీస్ 2 ఇచ్చారు, రెండింటికి ఇట్లానే వేయించుకున్నారు. దానికి సంబంధించి ఇక్కడ నెట్తో ఇలా వచ్చింది, మరి మేడం అలా పెట్టించారో మరి ఏమో తెలీదు, ఇలా ఉంది సంథింగ్. దానికి తగ్గట్టుగా బ్లౌజ్ ఇలాంటి నెట్దే బ్లౌజ్ వచ్చింది మేడం వాళ్ళకి, నెట్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్కి మనం వర్క్ వేయం కాబట్టి వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. ఇది ఇలా కలంకారీ ప్రింట్స్ మనం ఇలా వేయించుకోవచ్చు మేడం, అది చెప్తున్నాను. ఇప్పుడు సిల్కే కాటనే కాదు, పట్టు చీరలనే కాదు, సిల్క్ జార్జెట్కి కూడా మనం వేయించుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడే అర్థమైంది. ఇది కూడా చూడండి, ఇది చూడండి మేడం, ఇది ఎంత ఎక్సలెంట్ వచ్చిందో, కలంకారీ ప్రింట్స్ అనమాట ఇవన్నీ. ఇది జార్జెట్ సారీస్ మేడం ఇవి. ఈ జార్జెట్ కూడా వేయించుకోవచ్చు అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు దాకా నేను కాటన్కి వేయించాను, పట్టు సారీస్కి వేయించాను మేడం. ఇప్పుడు ఇలా కూడా చేయించుకోవచ్చు అని ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆల్రెడీ రన్నింగ్లో మనం కలంకారీ వేస్తున్నాం కాబట్టి ఎవరికైనా కావాలంటే అట్లాంటి అవకాశాన్ని కూడా మీకు ఉపయోగించుకుంటారు కదా, అందుకే ఒకసారి చూపిద్దామని. బయట వాళ్ళు అయినా ఒకసారి మీకు ఐడియా కోసం చూపించాను అనమాట. ఇప్పుడు కంచి కాటన్ చూశారు. ఇప్పుడు హ్యాండ్లూమ్ కాటన్ అంటే ఇప్పుడు మా వాళ్ళు వేసినవన్నీ ఇలా ఉంటాయి మేడం సారీస్. ఈ మధ్య పోచంపల్లి బార్డర్స్తో నేతలు వస్తున్నాయి కదా మేడం, ఇట్లా. ఇది ఓన్ వీవింగ్ మేడం. ఓన్ వీవింగ్ వల్ల ఏమవుతుందంటే, నేను స్పెషల్గా మన షాప్లోకి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఆలోచించేసి కొద్దిగా నేత దగ్గరకంటే నేయటం. ఇవైతే డై వేసినాయనండి, ప్రింట్, ఇవి ప్రింటే. కానీ వాళ్ళు చెప్పడం, మా వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇవి పోవమ్మ, మీరు చెప్పడం కస్టమర్కి అలా చెప్పుకోవచ్చు అనే చెప్తున్నారు. మరి నేనైతే చెప్తున్నాను మేడం, ఈ ప్రింట్స్ ఇవి ప్రింటే కానీ పోవు. అది పోచంపల్లి బార్డర్లో వచ్చినాయి చూడండి, ఇది పైట కొంగు. దీంట్లో బ్లౌజెస్ రావు మేడం, బ్లౌజెస్ రావు. ఒకవేళ బ్లౌజులు కావాలనుకుంటే నేనే సెట్ చేసి ఇస్తాను మేడం మీకు ప్లెయిన్లో. ఇది పైట కొంగు ఈ సారీకి. ఈ అంచు బార్డర్ కూడా చాలా సపరేట్గా వచ్చింది చూడండి, నీట్గా బాగుంది, లైన్స్ లాగా. కానీ జరీతో ఉంది ఇది. ఇందాక కంచి కాటన్ అయితే మీకు జరీ కూడా యూజ్ ఉండదు, చాలా మెత్తగా అనిపిస్తాయి బార్డర్లు కూడా. కొంతమంది ఈ మధ్య పెద్దవాళ్ళు కూడా జరీ బార్డర్ ఉన్న ఏమైనా బార్డర్స్ ఉంటుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మేడం, వద్దని కొంతమంది అడుగుతున్నారు. కానీ వీటికి ఉన్నాయి. కంచి కాటన్కి కూడా, కంచి కాటన్కి అయితే అసలు లేదు. పెద్దవాళ్ళు అదైనా ఇదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటాయి మేడం సారీస్. 60+ ఇయర్స్ వాళ్ళకి ఈ హ్యాండ్లూమ్ సారీస్ కొంచెం హ్యాండ్లూమ్ అంటే వాళ్ళకి చాలా డీసెంట్గా ఉంటాయి మేడం, ఇంకా ఆలోచించి పని ఉండదు. దీన్ని చూడండి, బార్డర్ వచ్చేసి అసలు జరీ రాలేదు, చాలా గ్రాండ్గా ఉంది లుక్. ఇంక వాళ్ళకి ఇబ్బంది కూడా ఉండదండి. సారీ అంతా ఇలా ఉంటుంది. సారీ నిండా బుటీస్ ఉంటాయి మేడం. ఇవి బుటీస్ మాత్రం కంపల్సరీ డై వేశారు మేడం, ప్రింట్ అది. సో ఏంటంటే దానికి తగ్గట్టుగానే ప్రింట్ వేస్తారు కదా మేడం, వీవింగ్ చేసుకునే వాళ్ళు అన్నీ ఆలోచించి చేస్తారు కదా. సో వాళ్ళు అయితే నాకు పోదమ్మది నీట్గానే ఉంటుందని చెప్పారు, అందుకే కస్టమర్కి కూడా నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను మేడం. ఇలాంటివన్నీ మా దగ్గర రెడీ అవుతాయి మేడం, ఇవన్నీ ఓన్ వీవింగ్, పెద్దవాళ్ళకి సంబంధించిన శారీస్. కంచి కాటన్ అయితే మీకు కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇదైతే మీకు శారీ 600లో ఇప్పుడు వస్తుంది మేడం, ఆఫర్ మీద 600లో. హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా ఇలాంటి ఒక 100 చీరలు ఉన్నాయి మేడం నా దగ్గర. అవన్నీ వీడియోలో నేను చూపించలేను కాబట్టి కొన్ని మోడల్ కోసం మీకు చూపిస్తున్నాను. ఇలా ఉంటాయి. ఇప్పుడు మీకు ఇది ఆషాఢం సేల్ మీద 600లో మీకు హ్యాండ్లూమ్ కాటన్ అయితే మేము 600లో ఇస్తున్నాం మేడం. కంచి కాటన్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది మేడం. అది వచ్చేసి నేను కాస్ట్ అయితే ఇప్పుడు చెప్పలేను. కస్టమర్కి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్లు తీసుకుని అవి నాకు వాట్సాప్లో పంపించండి మేడం, సపరేట్గా నేను కాస్ట్ చెప్తాను. ఇలా ఉంటుంది మేడం. ప్రతిరోజు మంచి మంచి కలెక్షన్తో మంచి మంచి వీడియోలు చేస్తూ మేము అప్డేట్స్ ఇస్తూ ఉంటాం మేడం. మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం. ఓకే, బాయ్ మేడం. ఈ వీడియో ఎందుకు తేడాగా వచ్చిందేమోనే.